మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాలములు దానికి సంబంధించిన వివరణ తెలుసుకుందాం. కాలములు ప్రధానంగా 3 రకములు ఉంటాయన్నమాట. అంటే మనకి మామూలుగా వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం అవి కాకుండా వాతావరణ పరంగా కాకుండా వ్యాకరణ పరంగా ఉండేటటువంటి 3 కాలాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది భూతకాలం, రెండవది వర్తమాన కాలం, మూడవది భవిష్యత్ కాలం. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం ఉదాహరణలతో సహా. భూతకాలం వివరణ. ఇక్కడ భూతం అనగానే మనకి దెయ్యాలు పిశాచాలు అని అనుకుంటారు చాలామంది. కానీ భూతకాలము అంటే జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేదే భూతకాలము. ఉదాహరణ చూడండి. కుమారి సినిమా చూసింది, దేవి పూలు కోసింది, హనుమ లంకను దాటాడు. ఇవి చూడండి, చివర ఉన్న పదాలన్నీ కూడా సమాపక క్రియలు, అంటే అయిపోయినటువంటి పనిని తెలియజేస్తున్నాయి. కుమారి సినిమా చూసింది. ఎప్పుడు చూసింది? పొద్దున్న చూసి ఉండొచ్చు, నిన్న చూసి ఉండొచ్చు, వారం రోజుల క్రితం కూడా చూసి ఉండొచ్చు. అయిపోయింది కదా అది, కాబట్టి జరిగిపోయిన పని. అలాగే దేవి పూలు కోసింది. పూలు కోసింది అమ్మాయి దేవి. ఎప్పుడు కోసింది? ఎప్పుడో కోసేసింది, మనకు తెలియదు ఎప్పుడు కోసిందో. ఆ పని జరిగిపోయిందనమాట. అలాగే హనుమ లంకను దాటాడు. ఎప్పుడు దాటాడు? ఎప్పుడో పూర్వకాలం, ఎప్పుడో మనకు తెలియనప్పుడు దాటాడనమాట. ఇలా జరిగిపోయిన కాలాన్ని, అది కొంచెం 2 నిమిషాల ముందు జరిగినా సరే అది భూతకాలానికి సంబంధించిన వాక్యం అవుతుందన్నమాట. ఇంకా అంతకుముందు ఎప్పుడు జరిగినా సరే అది భూతకాలాన్ని తెలియచేసేటటువంటి వాక్యం అవుతుందన్నమాట. అర్థమైంది కదా? తర్వాత వర్తమాన కాలం, దాని వివరణ చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి తెలియచేసేది వర్తమాన కాలం అన్నమాట. ఉదాహరణ చూడండి. కిరణ్ టీవీ చూస్తున్నాడు, గీత వంట చేస్తోంది, రాముడు చదువుతున్నాడు. ఈ పనులన్నీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి అన్నమాట. టీవీ చూస్తున్నాడు, చూడలేదు, ఇంకా అవ్వలేదు, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు. అలాగే వంట చేస్తోంది గీత, చేస్తోంది అవల, చేస్తుంది అంటే ఎప్పుడో చేస్తుంది, అది భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతుంది. చేసింది అంటే అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చేస్తోంది, వంట చేయటం పూర్తి కాలేదు, ఇంకా చేస్తోంది అని అర్థం అనమాట. అలాగే రాముడు చదువుతున్నాడు, ఇతను కూడా ఇప్పటికీ చదువుతూనే ఉన్నాడు, అవ్వలేదు, పని అవ్వలేదు. దాన్ని వర్తమాన కాలం అని అంటారనమాట. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేసేదే వర్తమాన కాలం. తర్వాత భవిష్యత్ కాలము వివరణ అనమాట. భవిష్యత్ కాలం అంటే ఏమిటి? జరగబోయే పనిని గురించి తెలియజేయనది భవిష్యత్ కాలం. భూతకాలమేమో జరిగిపోయింది తెలియజేస్తుంది, వర్తమాన కాలమేమో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దానిని గురించి తెలియజేస్తుంది. కానీ భవిష్యత్ కాలం తర్వాత నుంచి, అంటే ఈ క్షణం తర్వాత నుంచి జరగబోయే దానిని తెలియజేస్తుంది అనమాట. ఉదాహరణ చూడండి. ఇక్కడ రాముడు వస్తాడు, దుర్గా పూలు తెస్తుంది, సిరి చదువుతుంది. రాముడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఇంకా 5 నిమిషాలు ఆగిన తర్వాత రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు, వారం రోజుల తర్వాత రావచ్చు, కానీ వస్తాడు అదనమాట. తర్వాత దుర్గ పూలు తెస్తుంది. ఎప్పుడు తెస్తుంది అంటే ఏమో, ఎప్పుడు తెస్తుందో మనకు తెలీదు. ఇప్పుడైతే తేలేదు, ఈ కాలం గడిచిన తర్వాత ఎప్పుడో తీసుకొస్తుంది. తర్వాత సిరి చదువుతుంది. ఆ అమ్మాయి చదువుతుంది. ఎప్పుడు చదువుతుంది? ఆ అమ్మాయికి ఉన్న పనులన్నీ అవజేసుకుని తర్వాత ఎప్పుడో చదువుతుందన్నమాట. ఇవన్నీ రాబోయే కాలంలో జరగబోయే పనులు అన్నమాట. వస్తాడు, తెస్తుంది, చదువుతుంది అనేవి. మనకి పెద్దలు, పండితులు ఇంకొక కాలం గురించి కూడా వివరిస్తున్నారు. అదేమిటంటే తద్ధర్మ కాలము. తద్ధర్మ కాలము అంటే ఏంటి? తత్ ప్లస్ ధర్మకాలము, తద్ధర్మ కాలము అంటే ఇది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా జరిగేటటువంటి పనుల గురించి తెలియజేసేటటువంటిది అనమాట. అంటే ఈ పనులు ఎవరూ చేయరు, వాటంతట అవే సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చూడండి. సూర్యుడు ఉదయించును, పక్షులు ఎగురును, నదులు ప్రవహించును. అంటే
సూర్యుడు తనంతట తానే ఉదయిస్తాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగే సమయంలో ఇలా సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. మనం ఎవ్వరూ కూడా సూర్యుడిని నువ్వు ఉదయించవయ్యా సూర్య మహానుభావ అని చెప్తామా? చెప్పం కదా. అలాగే పక్షులు ఎగురును, వాటంతటవే ఎగురుతాయి. నదులు ప్రవహించును, ఇవన్నీ ఎవ్వరూ చెప్పకుండా జరిగిపోయేటటువంటి పనులన్నమాట. అందుకనే వీటిని తద్ధర్మ కాలానికి సంబంధించినటువంటి వాక్యాలని చెప్తాం. అర్థమైంది కదా ఇప్పుడు అందరికీ? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.